ఇక తిరుపతి ఈ లడ్డు మన అందరికీ కూడా ఎంతో పవిత్రమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డు కోసమే మన తరతరాలుగా మన వాళ్ళందరూ కూడా వేచి ఉంటారు. అటువంటి దాని మీద అనేకమైన అపోహలు రకరకాలుగా మాట్లాడుతూ అసలు యథార్థాలని కూడా యథార్థాలు బయటికి రాకుండా ఈ విధంగా మన అందరినీ తప్పుదోవ పట్టించడం సరైన పద్ధతి కాదది. మరి సరైన 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా దీని ప్రతి చర్చ టీవీ పెట్టిందంటేనే ప్రసాదం దీని గురించి మాట్లాడుతుంటారు. చాలా తప్పది. ఇవాళ మన హిందువుల మనోభావాలందరూ కూడా దెబ్బతీస్తూ ఇవాళ ఈ విధమైన విష ప్రచారం చేయడం అనేది సరైన భావ్యం కాదది. ఎంతో శ్రమపడి కష్టపడి వెళ్ళి 1 సెకండ్ దర్శనం కోసమని భక్తులందరూ కూడా కష్టపడి వెళ్తుంటారు. అటువంటి భక్తుల్ని ఈ విధంగా చూడండి, వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. ఈవేళ సరైన భద్రత లేదు ఈవేళ భక్తులకి దేవాలయాల్లో. ఎంతో పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు. వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తాం, ఎక్కడో అంత దూరాన్ని చూస్తాం వెంకటేశ్వర స్వామిని. అందరికీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ అక్కడ చూడకపోయినా ఈ లడ్డు కోసం అక్కడ వచ్చి ఆ క్యూ లైన్లో ఉండి కొనుక్కుని ఎంతో పరమానందం చెందుతాడు భక్తుడు. కారణం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి ఈ ప్రసాదంలో ఉన్నాడనేటువంటి ఆలోచన. అటువంటి ప్రసాదం మీద ఇవాళ ఇప్పుడు దాకా చూపించారు విష్ణు గారు. నేను విష్ణు గారిని, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను. ఇంకా మన వాళ్ళు దీని మీద ఆలోచన లేకుండా దీన్ని ఇంకా నమ్ముతూ ప్రోత్సహిస్తున్నారంటే చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఎన్ని అబద్ధాలండి, ఎన్ని తప్పుడు కోతలండి. ఏ భగవంతుడు ఎవరిలో ప్రతి వాళ్ళలోనూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు భగవంతుడు ఉన్నాడు. దాన్ని బయటికి వచ్చేటువంటి పరిస్థితులను మనం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇవాళ మన పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు మనల్ని మోసం చేస్తున్నారు. ఇది హైందవుల మీద దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వం. వాళ్ళకి నమ్మకాలు లేవనే సంగతి తెలిసిపోతుంది కదా. దేవాలయాల్లో కూడా మాట్లాడితే 42 దేవాలయాలను పడగొట్టేసరే విజయవాడలో. అప్పుడే అయింది హిందుత్వం. కలియుగ వైకుంఠమైన, కలియుగ నాథుడైన, కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదమైన ఈ లడ్డూ ప్రసాదం గురించి జరుగుతున్న ఈ విధానం చూస్తే ఈవీఎంల విధానం బయటపడుతుందా, లేక ఇచ్చిన హామీలకి సంబంధించి లెక్కలు అడుగుతారా, లేక జరుగుతున్న విధానంలో జాబ్ క్యాలెండర్స్ అన్నీ లేట్ అవుతున్నాయి కాబట్టి ప్రశ్నిస్తారా, లేక ఇస్తాము అన్న ఇళ్ళు ఇవ్వలేకపోతామా, లేక అమరావతి కట్టలేకపోతామా, లేక ఇచ్చిన ప్రతి హామీని, ఎన్నికలలో చెప్పిన ప్రతి హామీని నిర్వర్తించడం కష్టమవుతుందా? మరి వీటన్నిటినీ మర్చిపోవాలి అంటే మనకు ఒక అస్త్రం కావాలి. ఆ అస్త్రమే ఆదిదేవుడి లడ్డూనా, ఆ అస్త్రమే ఆదిదేవుడి లడ్డూనా అనే అనుమానం ఈరోజు ప్రజల్లో వచ్చింది. ఈ లడ్డూ ప్రసాదానికి ఇంతగా ప్రాధాన్యత ఇస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేశారు చాలా సక్సెస్ఫుల్గా. రాష్ట్రంలో ఇంకా ఏ అవసరాలు లేవు, రాష్ట్రంలో ఇంకా ఏ ఉపయోగాలు చేయాల్సిన విధానాలు లేవు, రాష్ట్రంలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతలు లేవు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా లడ్డూ కావాలా నాయనా అన్నట్టుగా ఈ లడ్డూ మీదే చర్చ చేస్తున్నారు. రాజకీయ పరమైన యుద్ధం చెయ్యాలి, రాజకీయ కక్షలున్నా సరే రాజకీయంగానే చెయ్యాలి. కానీ ఆ రాజకీయటువంటి వాదనల కోసం, మీ యొక్క కక్ష సాధింపుల కోసం దయచేసి భగవంతుణ్ణి వాడుకోకండి, దయచేసి భగవత్ ప్రసాదాన్ని వాడుకోకండి. అది మహామహిమాన్వితమైన ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతున్న ఒకే ఒక్క ప్రసాదం తిరుమల లడ్డూ ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతుంది. ఆ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మాట్లాడి మొన్న దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ దిస్ ఏమనాలి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము అనాలి. హిందూ ధర్మానికి తూట్లు పొడిచే ఈ మనుషుల్ని వెంటనే కట్టడి చేస్తే
మేము హిందూ ధర్మం కోసమే పుట్టామని చెప్పుకునే బీజేపీ వారికి ఇక్కడి నుంచైనా మంచి జరుగుతుంది. మన కలియుగనాథుడిని ఇంకా 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 దూరం చేయడం కోసం వెళ్ళేసే ఈ యొక్క తొందరపాటు చర్య లేకపోతే దుర్బుద్ధిని వెంటనే కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని మనందరం ఐక్యంగా ఇందుకోసం పోరాడాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ప్రసాదాన్ని తిని ఎంతో తరిస్తూ ఉన్నారు. అటువంటి ప్రసాదం మీద ఈరోజు మరి 2 సంవత్సరాల నుంచి కూడా అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీనికి కారకులం మన హిందూ సమాజం ఎటుపోతుందో మనకైతే అర్థం కావట్లేదు. అటువంటి ప్రసాదం మీద ఇటువంటి దుర్ప్రచారం చేయటం మరి హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకునే స్థితికి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏర్పాటు అంటూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ దేవదేవుణ్ణి మరి ఈ యొక్క రాజకీయాల్లోకి లాగద్దని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో ఆ ప్రసాదంలో కల్తీ ఉందో లేదో ఆ దేవదేవుడికి తెలుసు. మరి కల్తీ జరిగింది ఎక్కడయ్యా అంటే నెయ్యిలో. మరి నెయ్యిలో రిపోర్ట్లు వచ్చినాయి కల్తీ లేదు అని. మరి కల్తీ ఉన్నటువంటి ఆ నెయ్యిని వెనక్కి పంపించడం జరిగింది. ఆ రోజు మన వైవి సుబ్బారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ నేతిని ట్యాంకర్లన్నింటినీ కూడా వెనక్కి పంపించారు. మళ్ళీ అవి ఎలా వచ్చినాయి? మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ లడ్డు 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 మిగతా కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు. మరి దేవాలయాలు అన్నీ కూడా పాడు చేస్తే అది దానికి ఒక కమిటీ వేస్తామన్నారు, ఆ కమిటీ వేయలేదు. మరి దేవాలయాల్లో విగ్రహాలన్నీ కూడా పాడైపోతుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చెప్పింది జ్యుడిషియల్ వేస్తామని చెప్పారు, మరి అదే లేదు. మరి ఈ రకంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేసుకుంటూ మరి రాజకీయ లబ్ధి కోసం మరి ఈ ప్రభుత్వం మరి సనాతన ధర్మాన్ని కూడా రాను రాను రోజుల్లో మంటగలుపుతారేమో మాకైతే తెలియదు. కానీ మరి ఇంతమంది ఆ ప్రసాదం తింటున్న వాళ్ళందరికీ కూడా మరి ఇంత దుర్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుడే వీళ్ళని శిక్షిస్తాడని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఈ లడ్డూని కల్తీ ఉంది కల్తీ ఉంది కల్తీ ఉంది అంటూ నేను కూడా వాళ్ళతో పాటు రావడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు వచ్చాను, వాళ్ళంత కట్టడి చేసేటప్పుడు కూడా ఎందుకు వచ్చానంటే విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియాలి. మిమ్మల్ని సీఎం చేసింది ప్రజలే చేశారు. సీఎం అనగానే కుర్చీ కాదండి, 7 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుగా భావించాలి మీరంతా కూడా. మేము 2 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నాం హిందూ ధర్మం అని. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు బాబు గారు. ఈ శ్రీవారి ప్రసాదం అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి చెందింది కాదు, ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన లడ్డు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా తన నమ్మిన ధర్మాన్ని తప్పలేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్క పని చేశారు. ఆ పనికి హిందువులు ఇళ్లలో, హిందువులే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకుని పూజిస్తున్నారు. ఎందుకు చెప్పండి? ఏం చేశారని పూజిస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఇచ్చారు, 108 పెట్టారు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన కూడా చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఏ విలేజ్కో వెళ్ళాడు అనుకోండి, గుండె మీద చేసుకుని సచివాలయం అనే బిల్డింగ్ చూశాడు అనుకోండి, ఇది ఎవరు కట్టారు తనకు తాను ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కళ్ళ ముందు కనబడతాడు. అలాంటి పనులు ఏదో చెయ్యండి బాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఎస్వీబీసీ అనే ఛానల్ని లాంచ్ చేశారండి. మరి ఆ ఛానల్ ముందుకొచ్చి ఒక్క రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారా? ఎంతసేపటికి పచ్చ మీడియాని పెట్టుకొని దాని ముందర ఆయన ప్రచారాలు చేసుకోవటమే కానీ ఏనాడు ఎస్వీబీసీ గురించి చేసినటువంటి ప్రస్తావనని మనం చూడలేదు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో ఊళ్ళల్లో శ్రీనివాస కళ్యాణాలు జరిపించారు ఆయన. అటువంటి ఘనత ఆయన చేశారు. అలాగే దళిత గోవిందాన్ని ప్రవేశపెట్టారు. మరి అవి ఈనాడు మచ్చుకు కనిపిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మరి నెయ్యిలో కల్తీ అన్నారు, ఇంకేమి టాపిక్ దొరక్క జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం కేవలం తిరుపతి లడ్డూని తీసుకొని ఈ మతాన్ని రెచ్చగొట్టి వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగానైనా సరే వాళ్ళు బ్యాడ్ చేయాలి అనే ప్రయత్నమే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ. కేవలం ఇంకేం చేయలేక వాళ్ళే ఫ్లెక్సీలు కట్టి చేసి నాయకుల మీద దాడులు చేసి
మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఆ రోజు నేను ఎప్పుడో పుస్తకాల్లో మహమ్మద్ ఘోరీ సోమనాథ్ దేవాలయం కూలగొట్టాడు, మన మతానికి వ్యతిరేకి అని వేరే మతం వ్యక్తి గురించి చదువుకున్నాము. ఈనాడు ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారే మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారు అని ప్రజలందరూ కూడా అంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి దొంగ ఎక్కడో లేడు, మన ఇంట్లో ఉన్నాడు అంటారనమాట. దొంగ ఎక్కడున్నాడు? మన ఇంట్లో ఉన్నాడు. ఎవరు? మన హిందువులే దొంగలు, బయట కాదు దొంగలు ఎవరు, మన ఇంట్లోనే మన దొంగే అబద్ధాలు అసత్యాలు చెప్పుకుంటూ ఇన్ని రోజులు గడుపుతూ అందరికీ కూడా దాన్ని నిజమని నమ్మించి గద్దెకి కూర్చుంటాడనమాట. అదే అన్ని ఏ విషయాలు ఎత్తినా కూడా అసలు కలియుగ ప్రత్యక్ష దైవం గురించి ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన భగవంతుడు కాదు, ఒక దేశానికి సంబంధించిన భగవంతుడు కాదు, మొత్తం ప్రపంచానికి సృష్టికి సంబంధించినటువంటి భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆయన పుణ్య పవిత్రమైనటువంటి ప్రసాదం మీద ఆయన ఏది కూడా ఒక్కటంటే ఒక ఆధారం లేకుండా ఆయన గద్ద ఎక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన నీచంగా మన హిందువులను ఇంతగా మోసం చేస్తాడని చెప్పేసి ఎవరు కూడా అనుకునింటారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది హిందువులు ఎప్పుడు నిజం తెలుసుకుంటారంటే ఇటువంటివన్నీ కూడా నియోజకవర్గంలో పెట్టినప్పుడే ఈ నిజాలన్నీ తెలిసి ఎవరైతే అసత్యాలు అబద్ధాలు మాట్లాడినారో వాళ్ళని గద్ద దించేంత వరకు మన హిందువులు ఇప్పటి నుంచి కూడా పోరాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. నేను సనాతన ధర్మము, నేను హిందూ పరిరక్షకుడు. ఎక్కడున్నాడన్న హిందూ పరిరక్షకుడు? ఎన్ని గుళ్ళు కట్టినాడు చంద్రబాబు నాయుడు? కూల్చడం తప్ప ఎప్పుడన్నా మనం కట్టడం చూసామా? కానీ కష్టపడి మన గుళ్ళను, పాత గుళ్ళను సీజీఎఫ్ ఫండ్ కింద, టీటీడీ దేవస్థానం కింద ఎన్నో గుళ్ళను కూడా మనం రీమోడల్ చేసుకొని ఈరోజు ఆ యొక్క దర్శనాలకు మనం చేసుకోవడం సాధ్యం కుదురుతుంది. అది ఎవరి ప్రభుత్వం వల్ల? జగన్మోహన్ రెడ్డి. అవన్నీ నిజాలు చెప్పు, ఎప్పుడు కూడా నిజాలు బయటికి రావు, అసత్యాలే బయటికి వస్తున్నాయి. లడ్డూలోనే కల్తీ జరగలేదని వస్తే మళ్ళా జరిగిందంటాం. అంటే గుడ్డ కాల్చి ఎదటి వాళ్ళ మీద వేయటం. అంటే రాజకీయాల కోసం ఈ లడ్డూని వాడుకోవద్దంటాం. ప్రతిపక్ష నాయకులను తిడతారు, వాళ్ళ మీద అభియోగాలు చేస్తారు, ప్రతి చోట ఉన్నదే. కానీ మహాపవిత్రమైన లడ్డూని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గంటగట్టి, లేకపోతే మనందరికీ మనసు బాధ పెట్టి, మనం అందరం బ్రాహ్మణ పుడుకు పుట్టాం, ఘనాపాటీలు వాజ్పేయి యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా అందులో మాంసం కలిగింది, గొడ్డు మాంసం ఉంది, అదేదో లీటర్లో వేసేది ఉంది అంటాం. ఆ మాటలు ఎలా ఉచ్చారణ వస్తున్నాయి పెద్దవాళ్ళకి? అటువంటి మహాపవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి లడ్డూతో అస్తమానం ఇదే, ఇంకోటి లేనట్టుగా. అంటే వీళ్ళని ఎన్నుకున్నది చేసింది దీని గురించా? పైగా ముఖ్యమంత్రులు ఉంటారు ఒకే హిందూ మతంలో, హిందూ మతం వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎక్కడా లేదు. మత ప్రమేయం లేని న్యాయబద్ధమైన లౌకిక వ్యవస్థ ఉంది. ప్రతి దేశానికి ఒకళ్ళే ఉంటారా? లేదు, ఆయన ఏమన్నా తప్పు చేశారా? ఎవరైనా ఉంటారు, ఎవరి మతం వాళ్ళది. హిందూ మతాన్ని హిందువులే ఆయన మనమే తూట్లు పడిస్తే అట్లా? ఆ దేవదేవుడికే అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు దాపరించినప్పుడు దీని నుంచి ఎవరు కాపాడాలి? కలియుగంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో గొడ్డలు పట్టుకోవాల్సి వచ్చిన, అన్యాయాన్ని ఎదిరించాల్సి వచ్చిన న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ధర్మం ఉంది. దీని ద్వారా బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 196, 197, 198, 199 ప్రకారం ఈయన మీద కేసులు కట్టగలిగితే చంద్రబాబు నాయుడు అనేటువంటి మనిషి బతికున్నంత కాలం జైల్లోనే ఉంటాడు, బయటికి రాడు. కూటమి ప్రభుత్వం మనం గతంలో రాత్రి వరకు అనుకున్న వెన్యూ వేరు, ఈరోజు అనుకున్న వచ్చిన వెన్యూ వేరు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, మీరు కళ్యాణ మండపాలు ఇవ్వకూడదు, వచ్చే స్వామీజీల్ని రాకుండా ఆటంకం పెట్టడం కానివ్వండి, వచ్చే వ్యక్తుల్ని మీరు వెళ్ళొద్దని చెప్పడం కానివ్వండి, ఎంతో దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే, ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేశారు. కానీ మల్లాది విష్ణు గారు ఒక సంకల్పంతో దేవదేవుడికి అపచారం జరుగుతుంది, అపచారాన్ని మనం ప్రజలకు తెలియచేయాలి, ప్రభుత్వమే పనికట్టుకొని స్వామివారి పవిత్రతని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పవిత్రతను కాపాడాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మల్లాది విష్ణు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్ని పిలిపించడం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా చూపెట్టిన విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం. కానీ నేను చంద్రబాబు నాయుడిని సూట్గా ప్రశ్నిస్తున్నాను.
2014 నుంచి 19 వరకు కానీ ఈ 2 సంవత్సరాలు మీ పరిపాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి మీరు చేశారా అని చెప్పని నేను ఛాలెంజ్ ఇస్తున్నాను ఇక్కడి నుంచి మీకు. ఏ దేవాలయాన్ని కానివ్వండి, కాణిపాక వినాయకుడి గుడికి వెళ్ళండి. ఈ రోజున అయితే నూతనంగా నిర్మించారంటే శంకుస్థాపన చేసింది కానీ ప్రారంభోత్సవం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కాణిపాక దేవాలయానికి బంగార రథం నిర్మాణం అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. గండి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే. ఇలా ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కానివ్వండి, ప్రతి దేవాలయానికి అభివృద్ధికి నిధులు విడుదల చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ చేశారా అని చెప్పి నేను ఇక్కడి సవాలు విసురుతున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదిరించలేక, రాజకీయంగా ఆయనతో పోటీ పడలేక, మతాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మీరు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఈరోజు చంద్రబాబుకి శాపం అయింది. ఏదైతే లడ్డు నెయ్యి కల్తీ అని చెప్పని వివిధ మాధ్యమాల ద్వారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డూలో అపచారం జరిగిందని చెప్పని తప్పుడు ప్రచారం చేశారో, ఈరోజు వాటన్నిటి మూలాలు హెరిటేజ్ వైపు చూపెడుతున్నాయి. ఈరోజు అంటే మీ నెయ్యి అమ్ముకోవడానికి దేవదేవుడు లడ్డూని మీరు అపవిత్రం చేస్తారా? మీ నెయ్యి రేటు పెంచుకోవడానికి దేవదేవుడి యొక్క లడ్డూకి అపచారం చూపెడతారా మీరందరూ కూడా? కనీసం ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ఏదో పథకం ద్వారా ప్రజలకి మంచి చేశాడు. చంద్రబాబు నాయుడు 20 నెలలు ఏం చేశాడంటే 20 నెలల నుంచి కూడా లడ్డూ గురించి రాజకీయం చేస్తూ, లడ్డూ గురించి అపచారం చేస్తూ, హిందువుల ముసుగులో హిందూ దేవాలయాల్ని కూల చేసిన వ్యక్తి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను సభాముఖంగా తెలియపరుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వమే హిందూ దేవాలయాన్ని కూల్చిందంటే చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి నేను ఇక్కడ చెప్పగలుగుతాను మీ అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు కూల్చిన దేవాలయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మించారు. దానికి సాక్ష్యం మన విజయవాడ శనేశ్వర దేవాలయానికి వెళ్ళండి, అదేవిధంగా దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఏ దేవాలయానికి వెళ్ళా కానీ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా కూల్చేసిన దేవాలయాన్ని కట్టాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. హిందువులకి మేలు చేసిన పార్టీ కానీ, హిందూ దేవాలయాలు అభివృద్ధి చేసిన పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని సగౌరవంగా మేము చెప్పగలదు. ఎందుకంటే ఆ రోజు నేను దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాను. ఆ రోజు ఎన్నో కుట్రలు శ్రీకాకుళంలో ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక గర్భగోడలో ఉన్న నందీశ్వర స్వామి గుడిని నడి రోడ్లో పెడితే అవన్నీ కూడా అచ్చెన్నాయుడు మనుషులు అని చెప్పని ఆ రోజు సాక్ష్యాలతో ద్వారా కేసులు పెట్టడం జరిగింది. రామతీర్థం గుడి అశోక్ గజపతిరాజు గారు తాలూకా మనుషులు అని చెప్పని, ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించిన మనుషులు అని చెప్పని నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి దాంట్లోనే మీకు తేటతెల్లం అయిపోయింది. ప్రతి ఒక్కటి కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఎన్నో దేవాలయాల మీద ధ్వంసం చేయాలని చెప్పని కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాటన్నిటిని ఎండగట్టి వాటిని అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియపరచుకుంటూ నేను ఒక్కటే మళ్ళీ కోరుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులకి, మీరు అధికారంలో ఉన్నారు, ఏదైతే మీరు శాంపిల్స్ తీశారో ఆ శాంపిల్స్ నెయ్యంతా కూడా మీరు ప్రభుత్వంలో మీరు ప్రమాణ స్వీకారం చేశాక మీ ప్రభుత్వం ఏర్పడ్డాకే వచ్చిన నేతిబడులు అవన్నీ కూడా అవి రిటర్న్ చేసింది మీరే. మళ్ళీ దొడ్డిదారు మళ్ళీ తీసుకొచ్చి పైకి వచ్చి మళ్ళీ ఆ నెయ్యిని పైన కలిపింది మీరే, కల్తీ జరిగిందని చెప్తుంది మీరే, ఈ కారకులన్నీ కూడా మీరే. గత ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందండి అసలుకి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. గతంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడండి? పందిగో కలిసింది, జంతుగో కలిసింది, చేప నూనె కలిసిందని చెప్పిన వ్యక్తి ఆ రోజు ఏదో దీక్ష కూడా చేశాడు, ఏదో పశ్చాత్తాప దీక్ష అని చెప్పని. మరి ఆ రోజు పతి సమేతంగా ఎందుకు చేయలేదు దీక్ష? మరి ఆయన యాగం చేశాడు కదా. నిన్న మీరు నానా యాగి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన చేసే పూజల గురించి.
మరి పవన్ కళ్యాణ్ గారు పతి ఎక్కడ కూర్చున్నారండి? మరి యాగాల్లో మరి ఆమె కూర్చోవలసిన పని లేదా? అంటే హిందూ ధర్మం జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తుందా, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వర్తిస్తుందా? కానీ ఒక్కటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి బూట్లు వేసుకునే పూజ చేసే చంద్రబాబు నాయుడు బూట్లు స్థితికి వచ్చాడు ఈరోజు. అర్థం చేసుకోమని అందరూ కూడా. నారా లోకేష్ కూడా పొరపాటున వెళ్ళిపోయి చెప్పులు ఇప్పేస్తున్నాడు ఇప్పుడు. గతంలో 5 ఏళ్ళు ఎక్కడైనా ఇప్పారా మీరు? లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అనేక సార్లు దేవుడి ప్రతిమలు పట్టుకున్నారు కదా. ఎప్పుడైనా మీరు ఆయన బూట్లు ఇప్పడం చెప్పులు ఇప్పడం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ కూడా హిందూ మతంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పని, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్గం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, హిందూ మతాన్ని కాపాడుకుంటాం, హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకుంటాం, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగానే మేము ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుని సెలవు తీసుకుంటాం. లడ్డూని అడ్డం పెట్టుకుని, దేవదేవుడిని అడ్డం పెట్టుకుని, సాక్షాత్తు భగవంతుడిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి సిబిఐ రిపోర్టు, దేవుడు ఏ రకంగా ధర్మం పక్షాన ఉంటాడు, న్యాయం పక్షాన ఉంటాడు అనే దానికి ఉదాహరణే ఈ ప్రసాదం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు చెప్పాడు, మేము కనుక మా ప్రభుత్వంలో ఏమాత్రం తప్పు చేసి ఉంటే, అలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించిన వాళ్ళైతే సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. మళ్ళీ కూడా పిటిషన్ వేస్తాం. సిబిఐ రిపోర్ట్లో మీరు చెప్పినట్టుగా 24 సెప్టెంబర్ 18వ తారీఖున జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినటువంటి సిబిఐ రిపోర్టును కూడా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. లడ్డూ ప్రసాదం మీద రాజకీయాలు ఏంటండి? బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాల్సింది, దీని మీద మాట్లాడొద్దు అని చెప్పింది. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, మా మీద అభాండాలు వేస్తూ ఉన్నారు, రాజకీయ బురద జరుగుతూ ఉన్నారు, గోబెల్స్లాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తే అవన్నీ కనపడనీయకుండా చేయడం కోసం, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసమా? మీరు ఇచ్చినటువంటి పనులు చేయలేకపోతున్నారా? లడ్డూని ఆయుధంగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలతో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టు, ఆ సిట్లో ఉన్నటువంటి 2 ఆఫీసర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటయ్యా అని చెప్పని ఈరోజు మేము ప్రజెంటేషన్లో చూపించాము. మీరు చెప్పినట్టు జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పండి. ఇప్పటికైనా సరే చేసినటువంటి పాపానికి లెంపలేసుకోండి. ఇంకా దీని మీద ఫర్దర్గా మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్లో వెలుగులోకి నిజాలు వచ్చినాయి. ఈ సమాజానికి దిక్సూచిగా ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి, పురోహితులు అవ్వాలి, పండితులు అవ్వాలి, పెద్దలు అవ్వాలి, మేధావులు అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ విజయవాడ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఇక మీదట లడ్డు కల్తీ అని చెప్పి ఎక్కడ మాట్లాడినా కూడా ఊరు కూడా తిరుగుతాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ తీసుకుని, ఈరోజు రాకపోయినా కూడా మాకు చాలామంది ఫోన్లు చేసి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని ఊరు వెళ్తాం. విశాఖపట్నం వెళ్తాం, శ్రీకాకుళం వెళ్తాం, కాకినాడ వెళ్తాం, రాజమండ్రి వెళ్తాం, గుంటూరు వెళ్తాం, 175 నియోజకవర్గాలు వెళ్తాం. అవసరమైతే శ్రీనివాస ప్రసాద్ వార్నర్ కుప్పం కూడా వెళ్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నిజాన్ని ధైర్యంగా భుజానేసుకుని ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలుపుకుని ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే 6 ఎన్నికల నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం బీఫామ్ మీద సంతకం పెట్టావా అని చెప్పని కూడా ఈ సమావేశం అడుగుతుంది అని చెప్పానంట. రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి ఎమ్మెల్యేలుగా
చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకర్షణతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో కానీ పోటీ పడేటటువంటి శక్తి ఈ మూడు పార్టీలు కలిసినా కూడా లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అందుకనే మతాన్ని ఆధారంగా రోడ్డు మీదకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి 100 మందే కాదు, 300 మంది, 1000 మంది రోడ్డు మీదకి వచ్చి మీ గురించి నిజాలు చెప్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్లో గోవులు చనిపోతూ ఉన్నాయి. ఏం చెప్తుంది శాస్త్రం? ఏం చెప్తుంది? భక్తులు మరణిస్తూ ఉన్నారు. ప్రసాదంలో కల్తీ జరుగుతూ ఉంది. గుళ్ళలో భక్తులు పరవడి దినాల్లో వెళ్తే శ్రీశైలంలో శివభక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తారా? శ్రీకాళహస్తిలో క్యూ లైన్లో మొత్తం పెట్టేసి క్లోజ్ చేస్తారా? తీవ్రంగా లడ్డూ మీద చేస్తున్నటువంటి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి కార్యక్రమాన్ని సమావేశం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. తొలి అడుగులో మీరు అందరూ భాగస్వాములు అయ్యారు కాబట్టి 24 మాసాల చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసినటువంటి తూట్లు పొడిచినటువంటిది ఒక బుక్లెట్ని ఇప్పుడు అందరూ కూడా ప్రారంభిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వామీలందరికీ కూడా ప్రణామాలు.